గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా టాపిక్ ఇంకా మళ్ళీ వద్దాం. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే శివుడి భక్తులు చాలా కష్టాలు పడతారంటారు, నిజమేనా? అది ఎంతవరకు? అది అంత ట్రాష్ అండి. శివుడి భక్తులు కష్టాలు పడతాడు, విష్ణు భక్తులు చాలా సుఖాలు పడతారా? మరి రామదాసు రోడ్డు మీద తీసుకెళ్ళి జైలు దొబ్బారు. అవన్నీ వీళ్ళే. ఈ భక్తి దేవుడు అనేవి సింపుల్ సార్. దీన్ని ఈ ప్రవచనకారులు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు కాంప్లికేట్ చేసేసి భక్తుడిని కల్లకల్లోలం పెట్టేసి, అవునా ఏ కన్నప్పకేం బాధ, నీకేం కావాలి? నీకు ముందు భక్తి అంటే విభక్తము కానిది భక్తి. వాడి నుంచి విడిపోకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, నీకున్నది పెట్టు, నీకు ఇష్టమైనది పెట్టు. నువ్వు ఏం పెట్టావన్నది ఎప్పుడు చూడ్డాడు, ఎలా పెట్టావు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ గివన్ మీ, నీ దగ్గర ఇది ఉంది అది పెట్టు, గడ్డి పువ్వు అది పెట్టుకోయి, ఎవడు అడిగాడు నేను? అంతే తప్ప భగవంతుణ్ణి వాడిని రుద్ది వాడు రాక. తిరుపతి నమ్మకమా భయమా? వెళ్ళాం 99% భయం. మనకు దేవుడు అంటే భయపడతారు. క్రిస్టియన్ ఫిలాసఫీ, నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో 10 ఏళ్ళు పనిచేశా, 7 ఏళ్ళు పనిచేశా. ప్రేమ ఉండాలి దేవుడి పట్ల, భక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి. భయం మన వాళ్ళకి గుండు కొట్టుకోకపోతే గుండు కొట్టుకోకపోతే ఆడు మారవాడు వాడు లెక్కలు రాసేసి 17వ తారీఖు కొడతాను, 18 చూస్తాను సంగతి అంటాడా? గుండానా ఏమన్నా దేవుడు? అది ఆ భక్తి నమ్మకం. నిజంగా ఒకసారి ఎండమీరు పోయినందుకు అద్భుతమైన క్వశ్చన్ వేసి, నిజంగా నీకు భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామి మొక్కుకు, నేను పరీక్షలో పాస్ అవుతాను, నువ్వు చేయిస్తావు, నేను ముందే గుండు కొట్టుకుంటాను. ఒక్కడున్నాడండి ప్రపంచంలో ముందు గుండు కొట్టుకుని నాకు నమ్మకం లేదు. అంచేత మన భక్తి అనేది డ్రామా. మహానుభావులు, డ్రామా, ప్రవచనం. కాకపోతే ఏంటంటే ఆ వింటూ ఆ 4 గంటలన్నా ప్రశాంతంగా ఉంటారు, ఆ కళల్లో తేలుతారు తప్ప అది ఎవ్వడు అది ఏ దేవుడు అట్లా కోరుకోడు, ఆ బలులు కోరుకోడు. నీకు ఇష్టమైనవన్నీ ఆడి పేరు పెట్టేసి నువ్వు తినేస్తావు, కథం. అది కుక్క అని, నక్కవని, దున్నపోతావని, కోడవని, స్వీట్స్ అవని. అడిగాడా నిన్ను అడుగుదాడా నరకమని? నీ అంత భక్తి ఉంటే నిన్ను నరుకో. ఆనాడు వీరశైవులు నరుక్కునేవారు పూర్వం. అది భక్తి, అది మూఢత్వమే. శివం అహం బ్రహ్మస్మి లేదా శివోహం, శివుడే నేను అన్నప్పుడు నువ్వు నరుక్కుంటే శివుని నరుక్కున్నట్టు కాదా నువ్వు? మరి ఏంటిది? అంచేత భక్తి చాలా సింపుల్. నాయనా నన్ను కాపాడు, లేదా నువ్వు అంటే నాకు ఇష్టం, కథం. నీకు వ్యాఖ్యానం, సంస్కృతం, అవన్నీ రావాడికి. దట్ ఈస్ అంచేత అంటీ ముట్టనట్టు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది. మొన్ననే ఒక సైన్స్లో ఒక ఎనలిటికల్గా జీవిత సారాన్ని ఒకటి చెప్పాడు, అద్భుతం. ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే 30% కూడా నీ కోసం కానీ నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టవు, మిగతాదంతా వదిలేసిపోతావు నా కొడక అని చెప్పాడు. నేను అమ్మని అవునా అని నేను రివర్స్ చేశాను. 70% నాకు ఖర్చు పెట్టుకుని ప్రో నోట్లు మా వాళ్ళకి వదిలేసారు. అవన్నీ అయిన నా జీవన సారం ఇప్పుడు వైరాగ్యం అని. ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ప్రపంచంలో ఏదైనా ఒకటే సత్యం నాకు తెలిసింది ఏంటంటే, పొందావా పోయింది, ఏదైనా సరే అన్నమాట. కళ్ళగంటాం అన్నమాట. ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని, నేను ఇల్లు కట్టిన తర్వాత రోజు వెళ్తూ అలా షాప్కి నడుచుకుంటూ వెళ్తే ఎలా వెనక్కి తిరిగి చూసేవాడిని, నేనే కట్టా ఇల్లు అనే ఉంది. అది పెట్టి చూడిందిరా, అదే సరే. నెల తర్వాత ఏదో విరిగింది, ఏదో బీటలు వాలింది. కొత్త కారుకి ఫస్ట్ టైం గీత గీసినప్పుడు గుండెల మీద గీసినట్టు ఉంటుంది. నెల రోజుల తర్వాత షెడ్లో పడేస్తాం, దాని మీద కుక్కలు కూడా ఎక్కుతాయి, ఏం ఫరక్. సో ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ఏదైనా సరే. ఇప్పుడు నేను అన్న కాన్సవార్డ్ కూడా ఒకసారి ఇట్లా తీసుకున్నాను అనుకో, దుకాణం బంద్. తర్వాత ఏంటో ఇంకేముంది, అయిపోయి వచ్చేసి పెళ్ళికి ప్రేయసికి పెళ్ళి అనుకున్నంత ఫరక్ ఉంటుంది. అంటే అందరంతకాలం ప్రేయసి ఆరాధ్య దేవత, అందాక మరి ఇంతకు అవార్డు రావాలంటారా రావద్దంటారా? నేను తీసుకుని వదిలేస్తాను అమ్మా. దానికోసం అది ఏం పెట్టుకోకపోతే జర్నీ ఎట్లా మజా రాదు. కొట్టాలి అంటే ప్రతిభ ఉండి, నేనని కాదు, మన ఫీల్డ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఇంతమంది ఉండి కూడా ఒక్క నేషనల్ అవార్డు తెలుగుకి రాకపోవడం అనేది ఇన్నేళ్లుగా 60 ఏళ్ళు ఇంతవరకు. ఎప్పుడు బెంగాలీ, మరాఠీ, మరోడు, కొంకిణి భాష రాని వాళ్ళు వస్తుంటే కడుపు మండిపోతుంటుందన్నమాట. ఆ కసే నా చేత షార్ట్ ఫిల్మ్స్ కానీ
మరి మీరు ఎప్పుడైనా మీరు చేసి ఎన్నో సినిమాలలో యాక్టర్గా చాలామంది డైరెక్టర్స్ దగ్గర చేశారు కదా, ఎప్పుడైనా డైరెక్టర్స్ తోటి మీరు ఈ పాయింట్ డిస్కస్ ఎప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తా ఆడేమంటాడు నాకు ఇష్టం అంటాడు. ప్రతి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్ అయిపోవాలని చాలామంది వచ్చేవాళ్ళు ఆయన సంపాదించే డబ్బు గురించి. వివి వినాయక్ ఈజ్ నాట్ హ్యాపీ బై మేకింగ్ ద కమర్షియల్ ఫిలిం. అతను కూడా ఏం గురుగారు పెట్టే షార్ట్లే పెడుతున్నాము, నేను ఇట్లా లాస్ట్ ఫార్మర్ అని ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. ఏంటి సార్ అది? ఇలా చెప్పా 1 minute ఫిల్మ్ అని. సార్ మీరు తీయండి సార్, రేపు షూటింగ్ జరుగుతుంది, మీరు అక్కడికి వచ్చేయండి, కెమెరా ఇస్తాను, ఫుడ్ మొత్తం యూనిట్ అంతా నేను ఇస్తాను, మీరు తీసేయండి. ప్రతి చిరంజీవి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారికి ఆర్ట్ సినిమా అంటే ఒక కళాత్మక సినిమా చేద్దామనే కదా ఈ బాలచంద్ర వాళ్ళంతా అలా చేయాలని ఉంటుంది. చేయడానికి కొంచెం రిస్క్, డబ్బులు పోతాయేమో, ఒక్కోసారి డీగ్లామరైజ్లతో మళ్ళీ చూడరేమో, ఈ బెంగ ఎక్కువైపోయింది తప్ప ప్రతి వాడికి తీయాలని ఉంటుందండి, ప్రతి వాళ్ళకి తీయాలని ఉంటుంది. నాకు నిజంగా ఆ రజనీకాంత్ అల్లుడికి 2 చేతులు ఎత్తి దండం పెడదాం అనుకుంటున్నా ఈ సభాముఖంగా. తెలుగు వాళ్ళందరికీ అతను కమర్షియల్ హీరో, హిందీలో 7 కోట్లు తీసుకుంటాడు అతను. కానీ 5 ఏళ్ల నుంచి 2 కోట్లతోటి చిన్నవాడు వేరే డైరెక్టర్ పెట్టి సినిమా తీస్తున్నాడు. ప్రతిదీ 10 కోట్లు సంపాదించింది, ఇంక్లూడింగ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చింది. ఎంత అందమైన కాన్సెప్ట్ అండి. నువ్వు చేయకు వ్యాపారం, చేయించు, మాకి మేము చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి అది ఎందుకు రిస్క్ తక్కువ కదా? ఈ పాయింట్ మీరు మన స్టార్ డైరెక్టర్లతో డిస్కస్ చేసి చెప్పే కదా. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ మీరు చేయకండి, కనీసం అందరికీ చేయాలని ఉంటుంది. ఇప్పుడు గబుక్కున ఏమో మరి వాళ్ళ మనసులో నేను అనుకోవడం, ఒక్కసారి మనం బస్సులో ఇట్లా ట్రాన్స్లో మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ దొరకలేదు అనుకోండి, అలాంటి వాడు ఇవన్నీ ఆలోచించి ఏసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ అందులో వేలాడాలా అదేనమ్మా అనిపిస్తుందేమో, మరి బహుశా అందుకు చేయరేమో. నేను ఒక్కసారి ముందుకు వెళ్ళినాడు మళ్ళీ నెక్క రావడం అనేది, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన నాటకం రాయలేదంట. నేను రాశా, అది కూడా చెప్తున్నా. నేను రాయనని చెప్పా, రాసేసి తర్వాత మొన్న సభలో నాటకాలు రాయట్లేదు. నిన్న మేము నాటకాలు ఆడే రోజుల్లో ఎవడో నాటకం రాశాడు, వాళ్ళు సినిమాకి వెళ్ళారు, మేము రాసుకున్నాం. ఇప్పుడు మేము రాసాం, వెళ్ళిపోయాం. ఇంకా మేము ఎందుకు రాయాలా? మీరు రాసుకోండి, బుద్ధి ఉందో లేదు మీకు? మేము అక్కడి నుంచి వచ్చి రాయాలా? పైగా ఇప్పుడు ఆ కష్టాలు లేవు, ఆ బెందలు లేవు, మానసిక క్షోభ లేదు. ప్రపంచంలో 90% కష్టాలన్నీ ఆర్థికమైనవి కదా. అవి ఉంటే సగం ఇంకా మేమెందుకు విప్లవం సాధి ఎవరికి కావాలి? అక్కర్లా. సార్ మళ్ళీ ఆధ్యాత్మికంగా వస్తే మానవ సేవయే మాధవ సేవ అన్నది నమ్ముతారా మీరు? లేదా జస్ట్ అది నాలో శివుడు గడు అంటే అంతేగా. మానవ సేవ, మానవ సేవ, మానవ సేవ కరెక్ట్. అంటే ఇప్పుడు దేవుని ఇంత కాస్ట్ అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు దేవుని ఇంత కాస్ట్లీగా పూజించి టోకెన్ల కంటే అసలు ఇంకో కొత్త గుడే కట్టక్కర్లేదు ఈ దేశంలో. 40 లక్షల గుళ్ళు ఉన్నాయి ఆంధ్రదేశంలో, తెలుసా మీకు? ఓకే. తెలంగాణ ఆంధ్రలో 40 లక్షల గుళ్ళు అంటే జోక్ కాదు. మనం చూసేవి చాలా ఒక 1000 గుళ్ళు ఏమో. ప్రతి సందుకు గుడి ఉంది, దీపం పెట్టేవాడు ఉన్నాడు, అన్నం పెట్టేవాడు ఉన్నాడు, పూజలు అడుగు తింటుంటాడు. ఎందుకండి గుళ్ళు? జీర్ణోద్ధరణ చేయండి. పడిపోయిన అసలు పూర్వం గుళ్ళు ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే కల్చర్ యూస్ టు స్ప్రెడ్ ఫ్రమ్ దే. ఒక డ్యాన్స్, ఒక పాట, ఒక మంచి మాట, ఓ హరికథ, ఓ బుర్ర కథ, తుఫాన్ వచ్చింది, మెరుపు వచ్చింది, అందరూ ఆ గుళ్ళకి. అందుకని ఎంత స్ట్రాంగ్. ఇప్పుడు అవి కాదుగా. అంచేత అక్కల మనిషే కాదండి, ప్రాణి కూడా. మానవ సేవ కాదు, చెట్టును పెంచండి. అందుకని మన భారతీయ తత్వంలో ఎంత గొప్పది. చెట్టు, పిట్ట, పుట్ట, గుట్ట దేన్నైనా పూజిస్తాం. పూజించడం ఎప్పుడు జరుగుతుంది? మన స్థాయిని దాటి గౌరవించినప్పుడే పూజించడం ఉంటుంది. తల్లిదండ్రులను పూజిస్తాం, గురువుని పూజిస్తాం, చెట్టును పూజిస్తున్నాం అంటే అర్థం ఏంటి? నిన్ను అంటే ఆనాడే గుర్తించాం. ఇవాళ అది పోయి చెట్లు నాశనమై వర్షాలు లేకపోతే ఇప్పుడు చెట్టు ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. అన్ని బాతారు. నిన్న 20 లక్షలు నీళ్ళు ఎవరు పోయాలి? నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నీళ్లు పోయినా ఉద్యోగం. అట్లా అన్నమాట. ఆ కమిట్మెంట్. ఊరికే పబ్లిసిటీ వద్దు, దాన్ని బతికించండి, అది మమ్మల్ని బతికిస్తుంది. మీరు పోయాక కూడా అది ఉంటుంది. చాలామంది డబ్బు శాశ్వతమా, మనుషులు శాశ్వతం కానీ అనే చెత్త డైలాగ్. డబ్బే శాశ్వతం. ఇల్లు ఉంటుంది, వీడిపోతాడు ఆ ఇంట్లోంచి, అవునా? కారు ఉంటుంది, వీడిపోతాడు. కుక్క కూడా ఉంటుంది, వీడిపోతాడు. ఏది శాశ్వతం? ఇప్పుడు డబ్బే శాశ్వతం. కాకపోతే అవసరమా? నీకు ఎంత అవసరం? నీ నెంబరు
ఎప్పుడు చెప్తుంది నీ చెప్పు నెంబర్ ఎంత 7, డబ్బు అంతే ఉండాలి. నీకు 9, 7 అయితే 8 అయినా గరుస్తుంది, 6 అయినా గరుస్తుంది. తక్కువ ఉన్నా ఇబ్బందులే, ఎక్కువ ఉంటే ఇక మామూలు ఇబ్బందులు కావు మనం చూస్తున్నాం.